Welcome to the PowerPoint presentation. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ప్లేటో రెండవ ఆదర్శ రాజ్యం. దీన్ని లాస్ ఆదర్శ రాజ్యం అని కూడా అంటాం. రిపబ్లిక్లో ప్రభుత్వ నిర్వహణకు సమర్థులైనటువంటి వ్యక్తులు కావాలని, పరిపాలన ఒక కళ వంటిదని, రాజ్య వ్యవహారాలకు ఒక నిర్దిష్ట ప్రయోజనం, మార్గదర్శకత్వం ఉండాలని ప్లేటో నిశ్చితంగా భావించాడు. అందువల్ల అవి ఏవీ లేని గ్రీక్ నగర రాజ్యాలు, ముఖ్యంగా ఏథెన్స్ రాజకీయ కార్యకలాపాల పట్ల ప్లేటో ఏ విధమైన క్రియాశీలక ఆసక్తిని చూపించలేదు. పైగా ప్లేటో ఆసక్తి వాస్తవ రాజ్యాలను సంస్కరించటం మీద కంటే వాటి స్థానంలో వ్యవస్థ నిర్మాణం, ప్రయోజనం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఒక నమూనా రాజ్యాంగంగా రూపొందించటం తన కర్తవ్యంగా భావించాడు. అందువలనే రిపబ్లిక్లో తన కలలకు తగినట్లుగా ఒక ఆదర్శ రాజ్యాన్ని రూపొందించాడు. రాజనీతిని ఒక కళగా భావించినట్లయితే అందులోని ప్రావీణ్యతకు శాస్త్రబద్ధమైన గుర్తింపు ఉంటే ఆ కళ ఆధారంగా ఒక రాజ్య రూపాన్ని నిర్మించటానికి తన ఆలోచనను ప్లేటో కేంద్రీకరించాడు. ఒక నిజమైన కళాకారుడు తన కళకు ఏ విధంగా అంకితమవుతాడో, చిత్తశుద్ధితో, అంకుటిత దీక్షతో ఒక కళాఖండాన్ని ఏ విధంగా సృష్టిస్తాడో, అదేవిధంగా రాజనీతిని ఒక వాంఛనీయమైన కళగా, విజ్ఞానంగా, నైతిక బాధ్యతగా భావించిన అపూర్వ కళాకారుడు ప్లేటో. దానికి అనుగుణంగానే ఆయన రిపబ్లిక్లో ఒక ఆదర్శ రాజ్యాన్ని నెలకొల్పటానికి ప్రయత్నం చేశాడు. వాస్తవంలో అది సాధ్యమవుతుందా కాదా, దానిని సామాన్య ప్రజలు అర్థం చేసుకోగలుగుతారా, అనుసరిస్తారా, ఇట్లాంటి వాటి గురించి ప్లేటో పెద్దగా ఆలోచించలేదు. ఆయన ఉద్దేశ్యం ఆనాడున్నటువంటి ఏథెన్స్ సమాజంలో ఒక సంపూర్ణమైనటువంటి రాజకీయ స్థిరత్వాన్ని సాధించటం ముఖ్య ఉద్దేశ్యంగా రిపబ్లిక్ గ్రంథం ద్వారా ఆ ఆదర్శ రాజ్య నమూనాకు ప్రయత్నించాడు. అయితే రిపబ్లిక్లో ప్లేటో ఆశించినటువంటి పరిపాలకులు లేదా తత్వవేత్తలు ఆయనకు లభ్యం కాలేదు. తను ఊహించినటువంటి ఆదర్శ రాజ్యం ఎంతమాత్రం ఆచరణలోకి రాలేదు. ఆ తరువాత తన చివరి జీవిత కాలంలో రిపబ్లిక్లోని ఆదర్శ రాజ్యం సాధ్యం కావటం లేదు కాబట్టి తన భావజాలాన్ని కొంతవరకు తగ్గించుకుని తన ఆలోచనలోంచి దిగొచ్చి వాస్తవాలకు దగ్గరగా మరొక ఉత్తమ రాజ్యాన్ని వివరించటానికి ప్లేటో ప్రయత్నం చేశాడు. నిస్సందేహంగా రిపబ్లిక్లో పేర్కొన్న ఆదర్శ రాజ్యం అత్యున్నతమైనటువంటి ఆదర్శ రాజ్యం.
ఇది దానికి ప్రత్యామ్నాయం మాత్రం కాదు. ఏమాత్రం అవకాశం ఉన్నా రిపబ్లిక్ ఆదర్శ రాజ్యమే ఆచరణీయం. అది సాధ్యం కాకపోతే మాత్రమే ఈ రెండవ ఆదర్శ రాజ్యానికి రమ్మన్నాడు ప్లేటో. ది లాస్ అనే గ్రంథంలో ప్లేటో ఈ రెండవ ఆదర్శ రాజ్యాన్ని వివరించటానికి ప్రయత్నం చేశాడు. ప్లేటో ప్రతిపాదించిన ఈ రెండవ ఆదర్శ రాజ్యాన్ని స్వీకరించి అరిస్టాటిల్ దానిని ఆదర్శ రాజ్యంగా చిత్రించటానికి ప్రయత్నం చేశాడు. అంటే ప్లేటో రెండవ ఆదర్శ రాజ్యం అరిస్టాటిల్ ఉత్తమ రాజ్యంగా మనకు కనిపిస్తుంది. ఇక ది లాస్లోని ఆదర్శ రాజ్యం విషయానికి వచ్చినట్లయితే ఈ ఆదర్శ రాజ్యాన్ని రెండు ప్రధాన భాగాలుగా ప్లేటో వర్గీకరించాడు. రెండు ప్రధాన భాగాలుగా లాస్ ఆదర్శ రాజ్యాన్ని ప్లేటో వర్గీకరిస్తున్నాడు. దానిలో మొదటిది అంతర్గత లక్షణాలు. అంతర్గత లక్షణాలు. రెండవది బహిర్గత లక్షణాలు. అంతర్గత లక్షణాలు, బహిర్గత లక్షణాలు అని లాస్ ఆదర్శ రాజ్యాన్ని ప్లేటో రెండు భాగాలుగా వర్గీకరిస్తున్నాడు. అంతర్గత లక్షణాలలో ప్రభుత్వ నిర్మాణాన్ని గురించి ప్లేటో చర్చించాడు. ప్రభుత్వ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వంలో ఏమేమి విభాగాలు ఉంటాయి, వాటి పనులేంటి, ఏ విభాగం ఏ పని చేస్తుంది, వాటన్నిటికీ సంబంధించినటువంటి వివరణ. ప్లేటో రిపబ్లిక్ లోని తత్వవేత్త కనుక దొరికినట్లయితే ఇవన్నీ ఆయనే చేసుకునేవాడు. ఆ తత్వవేత్త దొరకలేదు కాబట్టి తత్వవేత్త చేసేటటువంటి పని స్థానంలో చట్టాలకు ప్లేటో ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆ చట్టాల ఆధారంగా కొంతమంది ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తారు. సో ప్రభుత్వ నిర్మాణం ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ రాజ్యానికి అవసరమైనటువంటి భౌతిక అంశాలన్నింటినీ కూడాను బహిర్గత లక్షణాలుగా ప్లేటో ప్రతిపాదించాడు. ప్రభుత్వ నిర్మాణాన్నేమో అంతర్గత లక్షణాల క్రింద, రాజ్యానికి అవసరమైన భౌతిక అంశాలన్నింటినీ బహిర్గత లక్షణాలుగా ప్లేటో ప్రతిపాదిస్తున్నాడు. అంటే రెండవ ఆదర్శ రాజ్యం రెండు ప్రధాన భాగాలుగా ఉంటుంది. ఒకటి అంతర్గత లక్షణాలు, రెండవది బహిర్గత లక్షణాలు. ఇంకా అంతర్గత లక్షణాల క్రింద ప్లేటో ఒక మిశ్రమ రాజ్యాంగాన్ని ప్రతిపాదించాడు. ఈ మిశ్రమ రాజ్యాంగం అత్యున్నతమైన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. ప్రభుత్వంలో ఉండే విభాగాలన్నీ ప్రజలు అందరూ కూడాను ఈ మిశ్రమ రాజ్యాంగానికి లోబడి ఉండాలి. చట్టాలు, శాసనాలు అన్నీ కూడా ఈ రాజ్యాంగానికి అనుగుణంగానే ఉండాలి. ఈ మిశ్రమ రాజ్యాంగంలో రాచరికం, ప్రజాస్వామ్యం ఈ రెండింటి లక్షణాలను సమన్వయం చేయడానికి ప్లేటో ప్రయత్నం చేశాడు. రాచరికం వ్యక్తి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. రాచరికంలో ఉన్న భద్రతను, ప్రజాస్వామ్యంలో ఉన్న స్వేచ్ఛను
ఈ రెండింటినీ సమన్వయపరుస్తూ వ్యక్తి భద్రతకు, వ్యక్తి స్వేచ్ఛకు అవకాశం ఇస్తూ ఒక మిశ్రమ రాజ్యాంగాన్ని ప్లేటో రూపొందించాడు. ప్రభుత్వం మొత్తం కూడాను ఈ మిశ్రమ రాజ్యాంగానికి లోబడే నిర్మితమవుతుంది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడాను ఈ మిశ్రమ రాజ్యాంగానికి లోబడే నడుస్తాయి. కనుక మిశ్రమ రాజ్యాంగం అత్యంత ఉన్నతమైన సార్వభౌమాధికారం కలిగినటువంటి రాజ్యాంగంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ నిర్మాణం ఉంటుంది. ఈ మిశ్రమ రాజ్యాంగానికి అనుగుణంగా ప్లేటో ప్రభుత్వాన్ని కొన్ని భాగాలుగా విభజించాడు. ప్రభుత్వాన్ని కొన్ని భాగాలుగా ప్లేటో విభజించాడు. అవేమిటి అంటే, ప్రభుత్వ విభాగాలలో మొట్టమొదటిది ది బోర్డ్ అని చెప్పి పిలుస్తారు. ప్రభుత్వ విభాగాలలో మొట్టమొదటిది ది బోర్డ్. దీన్ని శాసన సంరక్షకులు అని కూడా పిలుస్తారు. శాసన సంరక్షకులు, గార్డియన్స్ ఆఫ్ ద లాస్ అని కూడా ది బోర్డుకు పేరు. ది బోర్డు అని పిలవచ్చు, లేకపోతే శాసన సంరక్షకులు అని కూడా పిలవచ్చు. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 37 మంది సభ్యులు ఈ బోర్డులో ఉంటారు. ఈ 37 మంది సభ్యులు 50 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వాళ్ళై ఉండాలి. 50 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వాళ్ళై ఉండాలి. ఈ సభ్యులంతా కూడాను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. బోర్డులో ఉండేటటువంటి 37 మంది సభ్యులు కూడాను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఇది సర్వం సహా సార్వభౌమాధికారం కలిగినటువంటి వ్యవస్థ. అత్యున్నతమైనటువంటి సార్వభౌమాధికారం ఇది చలాయిస్తుంది. దీని పనేంటి అంటే, ప్రభుత్వం శాసనబద్ధంగా తన వ్యవహారాలను నడిపేలా ఇది అజమాయిషీ చేస్తుంది. ప్రభుత్వం శాసనబద్ధంగా అంటే మిశ్రమ రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వం పనిచేస్తోందా లేదా చూడటం దీని ప్రధానమైనటువంటి బాధ్యత. ఒకవేళ ప్రభుత్వం శాసన వ్యతిరేకంగా తన బాధ్యతలను చలాయిస్తూ ఉన్నట్లయితే వాటిని అడ్డుకుంటుంది. అందుకే దీన్ని గార్డియన్స్ ఆఫ్ ద లాస్ అన్నారు. ప్రభుత్వం శాసనబద్ధంగా తన వ్యవహారాలను నడిపేలా అజమాయిషీ చేయటం ద బోర్డు యొక్క ప్రధానమైనటువంటి పని. ప్రభుత్వ నిర్మాణంలో ఇది మొట్టమొదటి విభాగం. పేరు ద బోర్డ్. దీన్నే గార్డియన్స్ ఆఫ్ ద లాస్ అని కూడా అంటారు. మొత్తం సభ్యుల సంఖ్య 37 మంది. వీళ్ళు 50 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటారు. వీళ్ళంతా కూడాను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఈ బోర్డుకు అత్యున్నతమైన సార్వభౌమాధికారం ఉంటుంది. దీని పని ఏమిటి అంటే, ప్రభుత్వం శాసనబద్ధంగా తన వ్యవహారాలను నడిపేలా ఇది అజమాయిషీ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం శాసనబద్ధంగా పనిచేసేలా చూడటం దీని యొక్క ప్రధానమైన
బాధ్యత. ఇక రెండవ విభాగం ప్రభుత్వ విభాగాలలో రెండవది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కార్యనిర్వాహక మండలి అంటాం దీన్ని. కార్యనిర్వాహక మండలి. మొదటిదేమో ద బోర్డ్, రెండవది కార్యనిర్వాహక మండలి. దీని మొత్తం సభ్యుల సంఖ్య 360 మంది. వీళ్ళు మొత్తం 360 మంది సభ్యులు ఉంటారు. దీనిలో సగం మంది సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. సగం మంది ఏమో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. మిగిలిన సగం మంది చీటీ ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ చిట్టీల్లో రాసి ఆ చిట్టీ మీద ఎవరి పేరు వస్తే వాళ్ళు ఎన్నుకోబడ్డారు. సగం మందినేమో ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగిలినటువంటి సగం మందిని చీటీ ఎన్నిక ద్వారా ఎన్నుకోవటం జరుగుతుంది. దీని పనేంటి అంటే శాసనాలను తయారు చేయడం. అంటే మన శాసన నిర్మాణ శాఖ లాగా పనిచేస్తుంది. రాజ్యానికి అవసరమైనటువంటి శాసనాలను మిశ్రమ రాజ్యాంగం ఉంది కదా, దానికి లోబడి ఇది తయారు చేస్తుంది. కనుక శాసనాలను తయారు చేయడం దీని ప్రధానమైనటువంటి బాధ్యత. ఇది ప్రభుత్వ విభాగాలలో రెండవది. పేరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కార్యనిర్వాహక మండలి అంటాం దీన్ని. కార్యనిర్వాహక మండలి. మొత్తం సభ్యుల సంఖ్య 360 మంది. దీనిలో సగం మంది ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. మిగిలిన సగం మంది చిట్టి ఎన్నిక ద్వారా వస్తారు. దీని పని ఏంటంటే శాసనాలను తయారు చేయటం కార్యనిర్వాహక మండలి యొక్క ప్రధానమైనటువంటి పని. ఇక ప్రభుత్వ విభాగాలలో మూడవది సమితి అంటాం దీన్ని. మూడవది సమితి. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 10. మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు. ఈ 10 మంది సభ్యులు కూడాను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. దీని ప్రధానమైనటువంటి పనేంటి అంటే రాజ్య యంత్రాంగాన్ని పర్యవేక్షించటం, శాసనాలు సక్రమంగా అమలు జరిపేలా చూడటం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి శాసనాలను అడ్డుకోవడం. అంటే దాదాపుగా మన జ్యుడిషియరీ లాగా పనిచేస్తుంది. రాజ్య యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తుంది, శాసనాలు సక్రమంగా అమలు జరిగేలా చూస్తుంది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి శాసనాలను అడ్డుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ విభాగాలలో మూడవదైన సమితి అతి ప్రధానమైనటువంటి విభాగంగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు. 10 మంది సభ్యులు కూడాను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. పనేంటి అంటే రాజ్య యంత్రాంగం మొత్తం సరిగ్గా పనిచేస్తోందా లేదా అనేది పర్యవేక్షించడం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసినటువంటి శాసనాలు సక్రమంగా అమలు జరిగేలా చూడటం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి శాసనాలు కనుక ఏవైనా వచ్చినట్లయితే వాటిని అడ్డుకోవడం సమితి యొక్క ప్రధానమైనటువంటి పనులు. ఇక ప్రభుత్వ విభాగాలలో మరొక ముఖ్యమైనటువంటి విభాగం నాక్టర్నల్ కౌన్సిల్
నాక్టర్నల్ కౌన్సిల్ అంటాం దీన్ని. నాక్టర్నల్ కౌన్సిల్ అనేది 4వ విభాగం. దీని మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది దీనిలో సభ్యులుగా ఉంటారు. ఈ 40 మందిలోనేమో 20 మంది ఏమో యువకులు ఉంటారు, 20 మంది ఏమో వయస్సు పైబడినటువంటి అనుభవజ్ఞులు ఉంటారు. యువకులకు అనుభవజ్ఞులకు మధ్య సమన్వయం కోసం ప్లేటో 20 మంది యువకులు 20 మంది అనుభవజ్ఞులతో కూడినటువంటి సభ్యులను నాక్టర్నల్ కౌన్సిల్లో ఇచ్చాడు. దీని పని ఏంటి అంటే శాసనాలను తయారు చేయడం. శాసనాలను ఇది తయారు చేస్తుంది. శాసనాలను తయారు చేయడం దీని ప్రధానమైనటువంటి పని. సో 4వ విభాగం నాక్టర్నల్ కౌన్సిల్. దీని ప్రధానమైనటువంటి పని శాసనాలను తయారు చేయడం. మొత్తం సభ్యుల సంఖ్య 40, 20 మంది యువకులు, 20 మంది అనుభవజ్ఞులు దీనిలో సభ్యులుగా ఉంటారు. రిపబ్లిక్ లో ప్లేటో ఊహించినటువంటి తత్వవేత్త దొరికినట్లయితే ఈ పనులన్నింటినీ కూడాను ఆయనే చేసుకునేవాడు. సో అట్లాంటి తత్వవేత్త దొరకలేదు కాబట్టి ఒక మిశ్రమ రాజ్యాంగం, దాని ఆధారంగా ప్రభుత్వ విభాగాలను ప్లేటో ప్రతిపాదిస్తున్నాడు. ప్రభుత్వ నిర్మాణంలో చిట్ట చివరి విభాగం ప్రజాసభ అంటాం దీన్ని. ప్రభుత్వ విభాగాలలో చిట్ట చివరిది ప్రజాసభ. ఈ ప్రజాసభలో మొత్తం సభ్యుల సంఖ్య 5040. ఎందుకంటే ప్లేటో ఆదర్శ రాజ్య జనసంఖ్య 5040గా ఉండాలన్నాడు. ప్రజాసభలో మొత్తం పౌరులందరూ సభ్యులుగా ఉంటారు కనుక దీని మొత్తం సభ్యుల సంఖ్య 5040. ఇది చేసేటటువంటి పని ఏంటి అంటే పై ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో ద బోర్డ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, సమితి, నాక్టర్నల్ కౌన్సిల్, వాటన్నిటికీ అవసరమైనటువంటి సభ్యులను ఇది ఎన్నుకుంటుంది. ఆయా విభాగాలకు అవసరమైనటువంటి సభ్యులను ఎన్నుకోవడం దీని ప్రధానమైనటువంటి బాధ్యత. సో మొత్తం సభ్యుల సంఖ్య 5040. దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడాను దీనిలో సభ్యులుగా ఉంటారు. పై ప్రభుత్వ విభాగాలకు అవసరమైనటువంటి సభ్యులను ఎన్నుకోవడం దీని ప్రధానమైనటువంటి బాధ్యత. ఇది ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించి ప్లేటో చేసినటువంటి ప్రతిపాదన. మళ్ళీ ఒక్కసారి వీటిని మనం చూద్దాం. మొదటిది ద బోర్డ్. ప్రభుత్వ నిర్మాణంలో మొదటిది ది బోర్డ్. దీనిలో 37 మంది సభ్యులు ఉంటారు. 50 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఇది ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతుంది. అత్యున్నతమైనటువంటి సార్వభౌమాధికారం కలిగినటువంటి సంస్థ ఇది. దీని పని ఏంటి అంటే ప్రభుత్వం శాసనబద్ధంగా తన వ్యవహారాలు నడిపేలా అజమాయిషీ చేయడం దీని యొక్క పని. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే శాసన సంరక్షకులు అని చెప్పి పిలుస్తారు. శాసన సంరక్షకులు. ఇంకా రెండవది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కార్యనిర్వాహక మండలి. దీని మొత్తం సభ్యుల సంఖ్య 360. సగం మంది ప్రత్యక్ష ఎన్నిక ద్వారా, మిగతా సగం మంది పరోక్ష ఎన్నిక ద్వారా వస్తారు. దీని ప్రధానమైన పని ఏంటి అంటే శాసనాలను అమలు చేయడం. అంటే మన ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేస్తుంది. శాసనాలను అమలు చేయడం దీని ప్రధానమైనటువంటి బాధ్యత. ఇక మూడవ విభాగం ఏంటి అంటే సమితి.
దీని మొత్తం సభ్యుల సంఖ్య 10 ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతుంది. దీని పని ఏంటి అంటే రాజ్య యంత్రాంగాన్ని పర్యవేక్షించటం, శాసనాలు సక్రమంగా అమలు జరిగేలా చూడటం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి శాసనాలు తయారైనట్లయితే అట్లాంటి శాసనాలను అడ్డుకోవడం సమితి చేసేటటువంటి ప్రధానమైనటువంటి పని. ఇక 4వది నాక్టర్నల్ కౌన్సిల్. దీని మొత్తం సభ్యుల సంఖ్య 40, 20 మంది యువకులు, 20 మంది ఆచార్యులు లేదా అనుభవజ్ఞులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దీని పని ఏంటి అంటే శాసనాలను తయారు చేయడం. ఇక 5వ విభాగం ప్రజాసభ. దీనిలో మొత్తం 5040 మంది సభ్యులుగా ఉంటారు. అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీనిలో సభ్యులే. దీని పని ఏంటి అంటే పై ప్రభుత్వ విభాగాలకు అవసరమైనటువంటి సభ్యులను ఇది ఎన్నుకుంటుంది. సో ఇది ప్రజాసభ. ఆ విధంగా ప్లేటో అంతర్గత లక్షణాలలో ప్రభుత్వ నిర్మాణాన్ని వివరిస్తూ ప్రభుత్వాన్ని 5 విభాగాలుగా ప్లేటో వర్గీకరించాడు. ఈ 5 విభాగాలు కూడాను ప్లేటో ప్రతిపాదించిన మిశ్రమ రాజ్యాంగానికి లోబడి ఆ మిశ్రమ రాజ్యాంగాన్ని ఆధారంగా పరిపాలన నిర్వహించాలి అన్నాడు. ప్లేటో ఊహించినటువంటి తత్వవేత్త కనుక లభ్యమైనట్లయితే శాసనాలతో సంబంధం లేకుండా అతడు పరిపాలన చేయగలిగేవాడు. ఆ తత్వవేత్త స్థానంలో ప్లేటో శాసనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ శాసనం ఆధారంగా ఏర్పడినటువంటి మిశ్రమ రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాలన్నీ తమ తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తాయి అని లాస్ గ్రంథంలో 2వ ఆదర్శ రాజ్యాన్ని ప్రతిపాదిస్తూ ప్లేటో ఈ విధమైన ప్రభుత్వ నిర్మాణాన్ని చేశాడు. ఇవి అంతర్గత లక్షణాలు. మరి 2వ ఆదర్శ రాజ్యంలో బహిర్గత లక్షణాలు అంటే రాజ్యానికి అవసరమైనటువంటి భౌతిక అంశాలు ఎలా ఉండాలని చెప్పాడో ప్లేటో తరువాయి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.